హాయ్, నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. మనం పర్సెంటేజ్ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది 5వ వీడియో. అయితే ఈ వీడియో వాచ్ చేసే ముందే తప్పనిసరిగా గత 4 క్లాసెస్ ఏవైతే జరిగాయో ఆ క్లాస్ కి సంబంధించినటువంటి రాసుకున్న నోట్స్ ఒక్కసారి రిఫర్ చేసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఎందుకు అంటే కనుక తప్పనిసరిగా మనకి గత క్లాస్ రీకాల్ చేసుకుని ఒక్కసారి కనుక ఈ వీడియో చూస్తే తెలియకుండా మీరు సొంతంగా ప్రాబ్లం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అలాగే పర్సంటేజ్ అని చెప్తున్నాం కానీ ఎక్కువగా మనం డిస్కస్ చేసుకునే 3 words అర్థమెటిక్ అనే పాయింట్ ని బేస్ చేసుకుంటే కనుక 3 words వల్ల సాధిస్తాయి అని మాట్లాడుకున్నాం. అలాగే 5 బలమైన కాన్సెప్ట్లు ఉంటాయి. ఈ పర్సంటేజ్ చాప్టర్ అయ్యేసరికి ఓవరాల్ అర్థమెటిక్ మీద మీకు అవగాహన కలిగించడం జరుగుతుంది అని కూడా చెప్పాను. ఎందుకంటే పర్సంటేజ్ చాప్టర్ అయ్యేసరికి అక్కడి నుంచి వచ్చే ప్రతి చాప్టర్ కూడా ఒక ప్రాక్టీస్ లా ఉండాలి. దానికోసం ఈ పర్సంటేజ్ చాప్టర్ ను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఫీల్ అవ్వండి. చాలా హ్యాపీగాను ఈజీగా లెక్క చేసేయచ్చు అని చెప్పాను. అంటే ఏం మాట్లాడుతున్నాము, ఏ పదాలు ఎక్కువగా మాట్లాడుతున్నాం అని గమనించమని చెప్పాను. ఓకే, ఇక పర్సంటేజ్ చాప్టర్ లోకి వెళ్లే ముందు ఏం మాట్లాడుకున్నాం, ఈ 3 words మనకి చాలా అవసరం అని చెప్పాను. ఈ 3 words మనకి చాలా అవసరం అని చెప్పుకున్నాం. ఏంటది అంటే కనుక మనకి ఫస్ట్ పర్సెంట్ అనగానే ఏం మాట్లాడుకున్నాం, పెర్ 100 కి అని మాట్లాడుకున్నాం. పర్సెంట్ అనగానే పెర్ 100. కొంచెం స్పీడ్ గానే రీకాల్ చేస్తాను. వీలైతే నువ్వు రీకాల్ చేసుకుని జస్ట్ కొంచెం ఒక 5 minutes ముందుకి ఫార్వర్డ్ చేసేసుకో. ఓకే, పర్సెంట్ అనగానే 500 పెర్ 100 100కి అని మాట్లాడుకున్నాం. అలాగే 100% అనగానే ఏం మాట్లాడుకున్నాం, కంప్లీట్ వాల్యూ అని మాట్లాడుకున్నాం. కంప్లీట్ వాల్యూ. అయితే ఈ 100% అనే దాన్ని ఎప్పుడు వాడుకోవచ్చు అంటే ఏ పదాలు వాడుకొని మనం లెక్కలు చేసుకోవడం జరుగుతుంది అంటే కనుక నెంబర్ అని కానీ, మార్క్స్ అని కానీ, శాలరీ, ఇన్కమ్, అలాగే ఓటర్స్, టోటల్ స్టూడెంట్స్, అలాగే పాపులేషన్, ఇలా 100% అనే అర్థాన్ని ఇచ్చే ఏ చోటైనా నువ్వు 100% కంప్లీట్ వాల్యూ 100% అని అర్థం. ఓకే, అలాగే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి అని చెప్పామనుకోండి, అక్కడ మనకి కాస్ట్ ప్రైస్ కొన్న వెల అంటే కనుక 100%. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించి కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించి కానీ మాట్లాడితే ప్రిన్సిపల్ అంటే కనుక 100% అని మాట్లాడుకున్నాం. అలాగే ఇదే పర్సంటేజ్ కి సంబంధించి ఇంకొక వర్డ్ మాట్లాడుకున్నాం. ఏంటది అంటే కనుక 20% ఇంక్రీజ్ అయింది. 20% ఇంక్రీజ్ అయింది అనగానే వెంటనే మనకి 120% అనే స్పాంటినియస్ గా చెప్పగలగాలి. 20% డిక్రీజ్ అయ్యింది, తగ్గింది అనగానే ఏం చెప్పాలి, 80% అని చెప్పాలి. 30% పెరిగింది, ఇంక్రీజ్ అయ్యింది అనగానే 130% అని చెప్పాలి. 30% డిక్రీజ్ అయ్యింది, తగ్గింది అనగానే 70% అని మన ఫ్లోలో చెప్పగలగాలి. అక్కడ ఇంక్రీజ్ అయ్యింది, డిక్రీజ్ అయింది అన్నప్పుడు మాత్రమే పెంచడమో తగ్గించడమో చేయాలి. అలా లేకపోతే ఎలా ఉన్నది అలాగే 20% అంటే 20% 20/100, 30% 30/100. కానీ 20% ఇంక్రీజ్ అనగానే 120% అంటే 120/100. 30% డిక్రీజ్ 70% అంటే 70/100. ఇది మనం ఫ్లోలో పర్సెంట్ అనగానే 3 పదాలు మనకు వచ్చేయాలి. అలాగే ఇంకోటి ఏం మాట్లాడుకున్నాము అంటే కనుక ఫ్రాక్షన్ అనగానే నచ్చిన ఫ్రాక్షన్ ఏదో ఒకటి తీసుకోండి అని చెప్తున్నాం. నచ్చిన ఫ్రాక్షన్ ఏదో ఒకటి తీసుకోండి, 2/17 అంటాడు. 2/17 అనగానే ఒక జనరల్ మీనింగ్ ఏం చెప్పుకున్నాము, మనకి 17 లో 2, 17 కంటే 2 అని మాట్లాడుకున్నాం. 17 లో 2 అని కానీ, 17 కి 2 అని కానీ, 17 కంటే 2 అని కానీ జస్ట్ ఇలా డినామినేటర్ నుంచి చదువుకుంటూ న్యూమరేటర్కి వస్తాం. 17 లో 2, 17 లో 2, 17కి 2, 17 కంటే 2 చెప్పిన ఆల్రెడీ. ఇక్కడ మనకి ఎవడిలో అంటాడో, ఎవడి కంటే అంటాడో, ఎవడికి అంటాడో వాడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడంటే డినామినేటర్ లో ఉంటాడు. ఎవడిలో అని చెప్తాడో, ఎవడికి అంటాడో, ఎవడి కంటే అనే పదాలు వాడతాడు, వాడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడంటే డినామినేటర్ లో ఉంటాడు. ఇది మనం ఆప్షన్ యూజ్ చేసుకున్న బాగా పనిచేస్తుంది. ఆప్షన్ ద్వారా సమాధానం చెప్పడం చాలా బాగా పనిచేస్తాయి. లెక్కని పూర్తిగా చేయకుండానే చివరి వరకు వెళ్ళకుండానే ఫ్రాక్షన్ చూసిన మరుక్షణం సమాధానం చాలా స్పీడ్ గా చేయొచ్చు. లెక్క ఎలా చేస్తామని సెకండరీ, కానీ సమాధానం చెప్పడానికి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే ఇన్ కేస్ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా సరే తప్పు చేయకుండా ఉండడానికి పనిచేస్తాయి. అందుకని ఒక బండిగా మాట్లాడుకుంటున్నాం, ఎక్కువగా ఇక్కడ ఆఫ్ అని కనిపిస్తా ఉంటే
17th ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటాడు. 2/17th ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటాడు. ఇంట్రెస్ట్ ఈజ్ 2/17th ఆఫ్ ప్రిన్సిపల్ అంటాడు. ఓకే, బాయ్స్ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్ ఆర్ 2/17th ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ అని చెప్తా ఉంటాడు. అక్కడ ఎవరిలో అంటాడో ఆఫ్ అనే పదంతో ఎవరితో అయితే స్టార్ట్ అవుతుంటుందో అక్కడ మనకి టోటల్ స్టూడెంట్స్ ఒక తరగతి యొక్క మొత్తం విద్యార్థులలో 2/17 వంతు బాలురు అని అనుకోండి. మొత్తం విద్యార్థులలో అనగానే 17 అనేది మనకి మొత్తం విద్యార్థులు అని చెప్పొచ్చు, 2 అనేది బాలురు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, కొన్న వెలలో 2/17 వంతు లాభము అన్నాడు అనుకోండి. కొన్న వెలలో అంటే 17 అనేది కొన్న వెల, లాభము అనేది 2 అని చెప్పొచ్చు అనమాట. అలా మనకి ఈ ఫ్రాక్షన్ చూసిన మరుక్షణం ఓన్గా చెప్పగలిగే కెపాసిటీ వచ్చాలి. జస్ట్ అదొక పాయింట్ నువ్వు గమనించాలి. అలాగే రేషియో గురించి మాట్లాడుకుందాం, ఇంకా మనం మాట్లాడలేదు. అలాగే ఈ పర్సంటేజ్ కి అలాగే ఈ ఫ్రాక్షన్ కి రిలేషన్ మాట్లాడుకున్నాం. 1/2, 1/3, 1/4, 1/5 వీటికి సంబంధించిన రిలేషన్ మాట్లాడుకున్నాం. 1/2 అంటే కనుక పర్సంటేజ్ ఎంత? 50%. 1/3 అనగానే 33, 1/3%. మాక్సిమం సాధ్యమైనంత వరకు నోటుకు వచ్చేయాలి అని కూడా చెప్పాను. ఓకే, అలాగే 1/4 పావలా అనగానే 25%. 1/5 అనగానే 20%. 1/10 అనగానే 10%. ఇది కంప్లీట్ వాల్యూ. 1 అనగానే 100%. ఇది హాఫ్, ఇది 3వ వంతు, ఇది పావలా, ఇది 5వ వంతు, ఇది 10వ వంతు. అలాగే ఇంకా మనకి కొన్ని రివర్స్ లో వస్తూ ఉంటాయని చెప్పుకున్నాము. 9కేమో 11 వస్తుంది, 11కేమో 9 వస్తుంది అని మాట్లాడుకున్నాం. 9కి 11 వస్తుంది. 1/9 అనగానే 11, 1/9 శాతం. అలాగే 11కి 9 వస్తుంది. 9 1/11 శాతం. 11కేమో 9, 9కేమో 11, 9కి 11 వస్తుంది, 11కేమో 9 వస్తుంది అని మాట్లాడుకున్నాం. సొంతంగా రాసే కెపాసిటీ వచ్చాలి. అలా 8కేమో 12 వస్తుంది, 12కేమో 8 వస్తుంది అని మాట్లాడుకున్నాం. కాబట్టి 1/8 అనగానే 12.5% అని చెప్తే 1/12 అనగానే 8 1/3% అని చెప్తున్నాం. 8 1/3%. 8 1/3%. అలాగే 7కేమో 14 వస్తుంది, 14కేమో 7 వస్తుంది అని మాట్లాడుకున్నాం. కాబట్టి 1/7 అనగానే 14 2/7%. అలాగే 1/14 అనగానే 7 1/7%. 7 1/7%. ఇక 6కేమో 16 వస్తుంది. అలాగే 16 కూడా మనకి 6 వస్తుంది. రివర్స్ లో వస్తాయని చెప్పుకున్నాం. 6కేమో 16, 16కేమో 6 వస్తుంది. ఇక్కడ 1/6 అనగా 16 2/3%. 16 2/3%. ఇక్కడ 1/16 అనగానే 6 1/4%. అదేంటి సార్ 1/15 కూడా మనకి 6 వస్తుంది కదా అంటే వస్తుంది. జస్ట్ కంపేర్ చేయడం కోసం, స్పీడ్ గా చెప్పుకోవడం కోసం మాట్లాడుతున్నాం. 1/15 కూడా మనకి 6 వస్తుంది, కాకపోతే 6 2/3%. ఇది 6 2/3, 6 1/4 అనమాట. అంటే అలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే తప్పు చేయడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే కనుక ఫ్లోలో తర్వాత బయటకు వచ్చేస్తాయి తెలియకుండా. అలాగే 1/18 అనగానే 5 అని చెప్తాం. మనకి తెలియలేదు, మర్చిపోయాం అనుకోండి, ఏం చేయాలి? 1 అంటే 100 కాబట్టి 100/18. 18 5s are 90. 18 5s are 90 కాబట్టి 90 పోతే ఇంకెంత ఉంది? 10 ఉంది. 10/18. దీంట్లో మనకి 2 టేబుల్ పోతుంది కాబట్టి 2 5s are 2 9s are. ఇక్కడ 5/9%. ఇప్పుడు రాకపోతే మధ్యలో చూడండి ఒకసారి 1/13 తీసుకోలే నేను కావాలని, అంటే తక్కువ యూజ్ అవుతుంది. అలాగే 1/17 కూడా తీసుకోలేదు, 1/19 కూడా తీసుకోలేదు. కావాలని కూడా రాసుకోవచ్చు. 1/13 అనగానే 100/13. 100/13. 100/13 అనగానే 13 7s. 13 7s ఎంత అంటే కనుక 91. 91 పోతే కనుక ఇంకా మనకు 9 ఉంది. 9/13%. 7 9/13% అని చెప్పొచ్చు. సేమ్ పాయింట్ 1/17 అనగానే 17 5s. 85. 85 పోతే కనుక ఇంకా మనకి 15 ఉంది. 15/17%. అలాగే 1/19 అనగానే 19 5s. 95. 95 అనగానే 5/19 అని చెప్పొచ్చు. 5/19% అని చెప్పొచ్చు. కావాలనుకుంటే మనం ఇలా 100ని 13తో డివైడ్ చేయడం, 100ని 70తో డివైడ్ చేయడం చూసుకోవాలి. ఓకే, ఈ 10 minutes కావాలనుకుంటే మీరు జస్ట్ ఫార్వర్డ్ చేసేసి నెక్స్ట్ క్లాస్ లో కూడా మనం ఎంటర్ అయిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ తప్పనిసరిగా ఎందుకు రీకాల్ చేస్తున్నాను అంటే పర్సంటేజ్ చాప్టర్ లో మనం ఏదైతే మాట్లాడుకుంటామో త్రూఅవుట్ అంతా అదే మాట్లాడుకుంటాం కాబట్టి
కాబట్టి ఖచ్చితంగా నోటుకు వచ్చేయాలి. చెప్పింది ఏమని చెప్పి 4 క్లాసుల నుంచి 5వ క్లాసులో కూడా అదే మాట్లాడిన స్టార్టింగ్ లో. ఓకే, కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఒకసారి. నెక్స్ట్, ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ కనుక చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కనుక ఈ 5 కాన్సెప్ట్లు బలమైన కాన్సెప్ట్లు ఎక్కువగా మనకి రిపీట్ అవుతాయని చెప్పాను. ఏ చాప్టర్ లో కానీ సరే. అందులో కంపారిజన్ అనేది పరిచయం చేశాను, సమానము ఈక్వల్ అనే దాన్ని కూడా పరిచయం చేశాను. అంటే ప్రాబ్లమ్స్ ఇస్తున్నప్పుడు ఏ రకంగా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడో అన్ని చాప్టర్లో కొన్ని డైరెక్ట్ పర్సంటేజ్ లెక్కలు కాకుండా మనం మిగతా చాప్టర్ లెక్కలు కూడా మనం తీసుకోవడం జరిగింది. తీసుకున్నాం. ఓకే, కాబట్టి ఆ రెండు గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు వరుస శాతాలు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటి వరుస శాతాలు, ఎప్పుడు వాడాలి వరుస శాతాలని? కంటిన్యూయస్ పర్సంటేజ్ ప్రాబ్లం చూసిన వెంటనే ఇది వరుస శాతాలకి సంబంధించిన లెక్క, కంటిన్యూయస్ పర్సంటేజ్ అనే దానికి సంబంధించిన లెక్క అని మనకి ఇమీడియట్ గా ఐడెంటిఫై అవ్వాలి. ఓకే, ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే కనుక పేర్లోనే కనిపిస్తుంది కంటిన్యూయస్ పర్సంటేజెస్. అంటే వాడు ఖచ్చితంగా పర్సంటేజ్ కి సంబంధించి ఇస్తాడు. పర్సంటేజ్ కి సంబంధించి ఇచ్చి అవి 2% కావచ్చు, 3% కావచ్చు, అవన్నీ కూడా మనకి ఒకే దాని మీద అయి ఉండాలి. ఒకే దానికి సంబంధించినవి ఉండాలి. అవి 2% కానీ 3% కానీ ఎన్ని పర్సెంటేజ్ ఇచ్చినా పర్లేదు, అవన్నీ కూడా ఒకే దానికి సంబంధించినవి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ కోసం బి అనేవాడు ఒక వస్తువుని అమ్మాడు 20% లాభానికి అంటాడు. బి అనేవాడు సి అనేవాడికి అమ్మాడు 10% నష్టానికి అంటాడు. సి అనేవాడేమో డి అనేవాడికి అమ్మాడు ఏదో 25% లాభానికి అంటాడు. 25% లాభానికి ఏ అనేవాడు బికి అమ్మాడు 20% ప్రాఫిట్, బి అనేవాడు సికి అమ్మాడు 10% లాస్, సి అనేవాడు డికి అమ్మాడు 25% ప్రాఫిట్. ఇక్కడ మనకి ఆ ఐటమ్ ఏదైతే ఉందో ఐటమ్ కాన్స్టెంట్, ఆ వస్తువు ఏదైతే ఉందో అది కాన్స్టెంట్. చేతులు మారుతున్నాయి అంతే, ఏదో ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు అది ఏ దగ్గర కనుక ఉంటే తర్వాత బి దగ్గరకు వచ్చింది, తర్వాత సి దగ్గరకు వచ్చింది, తర్వాత డి దగ్గరకు వచ్చింది, వస్తువు అదే. కంటిన్యూయస్ పర్సంటేజ్ ఎలా రాయాలి మాట్లాడుకుందాం. అంటే జస్ట్ ఒక అవగాహన కోసం మాట్లాడుకుందాం. లేదు, ఏ జీతము ఫస్ట్ ఒక శాలరీ ఉంది, ఏ అనేవాడు ఒక శాలరీ ఉంది, వాడి శాలరీ ఫస్ట్ పెరిగింది అంటాడు, నెక్స్ట్ డిక్రీజ్ అయింది అంటాడు. ఫస్ట్ శాలరీ పెరిగింది అంటాడు, వాడి శాలరీ ఏదైతే ఉందో శాలరీ పెరిగింది అంటే 100 రూపాయలు కాస్త 120 అయ్యింది అంటాడు. మళ్ళీ వాడికి ఏదో గీర్ ఎక్కువైపోయి శాలరీ తగ్గించేస్తారు. తర్వాత శాలరీ పెరిగింది కదా అని ఆనందంలో ఉన్నప్పుడు సరిగ్గా వర్క్ చేయడం మానేస్తే ఆ పెరిగినటువంటి జీతంలోంచి తగ్గించేస్తాడు. అది ఇలా కంటిన్యూయస్ గా పోతూ ఉంటుంది అనమాట. పెరిగిన జీతాన్ని తగ్గిస్తాడు, మళ్ళీ దీంట్లో తగ్గించడు. ఏదైతే 120 రూపీస్ తీసుకుంటున్నాడో దీంట్లో తగ్గిస్తూ ఉంటాడు. ఓకే, అంటే ఇక్కడ 20% పెంచినా, ఇక్కడ 20% తగ్గించినా అతని శాలరీకి సంబంధించింది. అలా ఒకే వస్తువుకి సంబంధించిన శాతాలు అయితే కనుక కంటిన్యూయస్ పర్సంటేజ్ వాడండి. ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఎలా ఆలోచించాలి? ప్రతి లెక్క కూడా మాస్టర్ చాలా సింపుల్ గా చేశారు అని ఆలోచించకూడదు. కంటిన్యూయస్ పర్సంటేజ్ అవుతుందా అవ్వడం లేదా, ఎందుకు మాస్టర్ కంటిన్యూయస్ పర్సంటేజ్ చేశారు అని ఆ ప్రశ్న చదువుతున్నప్పుడు నువ్వు అనుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే రేపు రాబోయే ప్రశ్నలు ఎలాంటి ప్రశ్న వచ్చినా సరే నీకు ఓన్ థింకింగ్ వస్తుంది. ఓకే, దానికి లెక్కలు తీసుకున్నప్పుడు కూడా మనకి ఏదో రెగ్యులర్ ఫార్మేట్ లో చూసిన లెక్కలు కాకుండా డిఫరెంట్ గా అనిపిస్తాయి. కానీ లెక్క మనకి భయపడుతున్నట్టుగా ఉంటుంది, కానీ చాలా సింపుల్ గా మాట్లాడేయచ్చు. ఓకే, కాబట్టి ఒకే వస్తువుకి సంబంధించిన శాతాలు అయితే కనుక వరుస శాతాలు వేసేసుకోవచ్చు. ఒకే వస్తువుకి సంబంధించిన శాతాలు అయితే వరుస శాతాలు వేసుకోవచ్చు. అంటే అది 2% కావచ్చు, 3% కావచ్చు, 4% కావచ్చు. ఓకే, ఇంకా ఏం చెప్తాడు అంటే కనుక మెన్సురేషన్ కి సంబంధించి 2D కావచ్చు, 3D కావచ్చు. అంటే వేరే చాప్టర్ కూడా మాట్లాడుకుందాం మనం. 2D కావచ్చు, 3D కావచ్చు. దాంట్లో మనకి ఒక రెక్టాంగిల్ కి సంబంధించి లెంత్ వచ్చి మనకి 20% ఇంక్రీజ్ అయ్యింది అంటాడు. బ్రెడ్త్ వచ్చి 30% డిక్రీజ్ అయ్యింది అంటాడు. అంటే క్లియర్ గా మనకి ఏమర్థం అవుతుంది? లెంత్ అనేది ఈ రెక్టాంగిల్ కి సంబంధించింది, బ్రెడ్త్ అనేది కూడా మనకి రెక్టాంగిల్ కి సంబంధించింది. రెండు ఒకే దానికి సంబంధించిన శాతాలు కాబట్టి హ్యాపీగా నువ్వు వరుస శాతాలు వేసుకోవచ్చు. వాడేమడుగుతాడు? ఏరియాకి సంబంధించిన పర్సెంటేజ్ అడుగుతుంటాడు.
ఏరియాకి సంబంధించిన పర్సంటేజ్ అడుగుతూ ఉంటాడు. ఇలా రెండు ఒకే దానికి సంబంధించినవి. రెక్టాంగిల్ పేరు చెప్పగానే వాడు లెంత్ బ్రెడ్త్ అంటాడు. అదే మనకి ట్రయాంగిల్ పేరు చెప్పాడు అనుకోండి, బేస్ హైట్ అని చెప్తాడు. వాడు ఏ షేప్ అయితే తీసుకుంటాడో ఆ షేప్ కి సంబంధించినటువంటి పదాలే వాడతాడు. నువ్వు ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ సర్కిల్ అన్నాడు అనుకోండి, సైడ్ అని చెప్పడు. సర్కిల్ అంటే కనుక రేడియస్ ఉంటది. సర్కిల్ అనగా రేడియస్ ఉంటుంది, రేడియస్ తో రిలేట్ అయ్యి ఉంటాయి. ఓకే, అలా మనకి ఈ కోన్ శంకువుకి సంబంధించి మాట్లాడాలనుకోండి, స్లాంట్ హైట్, ఏటవాలు ఎత్తు, అలాగే రేడియస్ అని పదాలు వాడతాడు. అందుకని వాడు ఏ షేప్ అయితే ఇస్తాడో ఆ షేప్ కి సంబంధించిన పదాలే మనకి ఇస్తూ ఉంటాడు. అందుకని నువ్వు ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాను. ఓకే, అంటే కంటిన్యూస్ పర్సంటేజ్ ఎప్పుడు వాడాలి అంటే కనుక 2% కావచ్చు, 3% కావచ్చు, 4% కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే దానికి సంబంధించిన శాతాలు ఇస్తే వరస శాతాలు వాడుకోండి. ఒకే దానికి సంబంధించిన శాతాలు అనిపిస్తే వరస శాతాలు వాడుకోండి. కంటిన్యూస్ పర్సంటేజ్ ఆ లెక్కలు ఎలా చేస్తాము, కంటిన్యూస్ కి ఎలా రాస్తాము అంటే కనుక చూడండి ఒకసారి. వరుసగా రాసుకుంటూ పోవడం అంతే. వరుసగా రాసుకుంటూ పోతే హ్యాపీగా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఓకే, చేసే ప్రతి లెక్కను అబ్జర్వ్ చేస్తూ ఉండు. కంటిన్యూస్ పర్సంటేజ్ ఎందుకు వేశారు అనే ప్రశ్న వేసుకొని అప్పుడు లెక్క చేయి. ఓకే, కాబట్టి ప్రాబ్లమ్స్ లెక్క రావుదాం. జాగ్రత్తగా వచ్చాడు ఒకసారి. When the price of a product was decreased by 10%, the number sold increased by 30%. What was the effect on the total revenue? ఒక వస్తువు ధరలో 10% తగ్గించడం వల్ల అమ్మకమైన వస్తువుల సంఖ్యలో 30% వృద్ధి కనిపించింది. ఆదాయంలో మొత్తం మీద ఏ మేరకు ప్రభావం ఉంది అని చెప్పాడు. ఇది చూడగానే మనం ప్రాబ్లం ఎలా చేసేయడం చెప్పొచ్చు, కానీ మనం ఆల్రెడీ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఆ కాన్సెప్ట్ లోకి మనం ఎలా రప్పించుకోవాలని చూడొకసారి. ఇక్కడ 10% తగ్గించడం వల్ల అని చెప్పాడు. 10% దేనికి సంబంధించింది? ఒక వస్తువుకి సంబంధించింది. ఇక్కడ మనకి ఈ 30% దేనికి సంబంధించింది అంటే కనుక అదే వస్తువుకి సంబంధించిన ఈ సంఖ్యలో అమ్ముడుపోయిన సంఖ్యలు, వేరే వస్తువులు కాదు, అవే వస్తువుకి సంబంధించింది. అంటే ఇక్కడ 10% అనేది ఆ వస్తువుకి సంబంధించిందే, ఇక్కడ 30% అనేది కూడా మనకి ఆ వస్తువుకి సంబంధించింది. రెండు కూడా ఒకే వస్తువుకి సంబంధించి రిలేట్ అయి ఉన్నాయి. చూసుకుని ఒకసారి క్లియర్ గా ఏం చెప్పాడంటే 10% డిక్రీజ్ అయింది. ఒక ఆర్టికల్ కి సంబంధించి మాట్లాడుతున్నాడు, ఒక ప్రోడక్ట్ కి సంబంధించి మాట్లాడుతున్నాడు. 30% ఇంక్రీజ్ అయింది కూడా మనకి అదే ప్రోడక్ట్ కి సంబంధించింది. సేల్స్ అన్నాడు చెప్పాడంటే వాడు ఏ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి ప్రైస్ తగ్గించాడో, ఏ ప్రోడక్ట్ సంబంధించిన ప్రైస్ తగ్గించాడో అదే ప్రోడక్ట్ సేల్ పెరిగిందని చెప్పాడు. ఓకే, అంటే వాడు రేటు తగ్గించిన ప్రోడక్టే సేల్ పెరిగింది అంటే 2% ఒక వస్తువుకి సంబంధించినవి. ఇది నువ్వు జనరల్ గా అనుకోవాలి. అలా అనుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక భవిష్యత్తులో కొత్తగా నీకు ఎలాంటి లెక్కలు తారసపడినా సరే హ్యాపీగా చేయగలుగుతావు. అంతే తప్ప మళ్ళీ ఇలా ఇస్తేనే చేయగలుగుతావు, ఇలాగే ఉండాలి, ఈ పదాలే వాడాలి అంటే కనుక కష్టం. ఏ లెక్క ఇచ్చినా చేయగలగాలి. అందుకని సింపుల్ గా వాడే పదం ఏంటి అంటే కనుక ఇక్కడ ప్రైస్ దేనికైతే డిక్రీజ్ చేశాడో సేల్స్ కూడా దానికి సంబంధించినవి పెరిగాయి. ప్రైస్ దేనికి సంబంధించి అయితే తగ్గించాడో దాని సేల్స్ కూడా పెరిగాయి. ఓకే, ఏ ప్రోడక్ట్ కి సంబంధించి సేల్ డిక్రీజ్ అయ్యిందో ఆ ప్రోడక్ట్ కి సంబంధించి సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ ఒకే దానికి సంబంధించినవి కాబట్టి ఏం చేయాలి? వరస శాతాలు వేసుకోవాలి. ఏం చేయాలి అంటే కనుక చూడండి ఒకసారి. 10% తగ్గించడము, 10% డిక్రీజ్ అయింది. 10% డిక్రీజ్ అయింది, అలాగే 30% ఇంక్రీజ్ అయింది అని చెప్పాడు. ఇక్కడ వరస శాతం రాయండి కనుక ఎలా రాయాలి? 10% తగ్గింది అనగానే ఫ్లోలో బయటకు వచ్చేయాలని చెప్పాను. 90%. 10% డిక్రీజ్ అయింది అనగానే 90% అంటే 90/100 అని రాసుకోవాలి. 90%, 90/100 అని రాసుకోవాలి. 10% తగ్గింది, 100కి 10 తగ్గింది అంటే 90/100. 30% ఇంక్రీజ్ అయింది అనగానే 130%, అందుకని by100. వరుసగా రాసుకుంటూ పోమని చెప్పాం కాబట్టి ఇంటూ అని చెప్తాం. ఇంకా వాడు పర్సంటేజ్ ఇచ్చినా సరే హ్యాపీగా చెప్పొచ్చు. ఏ అనేవాడు బికి 10% లాస్ కమ్మాడు, బి అనేవాడు సి అనేవాడికి 30% ప్రాఫిట్ కమ్మాడు అని చెప్పిన సమాధానం ఇదే. 10% డిక్రీజ్ అయిందనగా 90/100, 30% ఇంక్రీజ్ అయిందనగానే 130% కాబట్టి 130/100. చివరగా వాడు అడిగింది ఆదాయంలో మొత్తం మీద ఏ మేరకు ప్రభావం ఉంది అడిగాడు. అంటే వాడు పర్సంటేజ్ కి సంబంధించి ఇచ్చాడని కూడా మనకి
అన్ని పర్సంటేజ్ కి సంబంధించి కాబట్టి వాడు ఎప్పుడు పర్సంటేజ్ అడిగినా ఇంటూ 100. వాడు ఎప్పుడు పర్సంటేజ్ అడిగినా వాడు పర్సంటేజ్ అంటే మనకి మీనింగ్ ఏంటి? పెర్ 100. 100కి ఎంత అర్థం? పెర్ 100% అనగానే పెర్ 100కి ఎంత. అందుకని ఎప్పుడు పర్సెంట్ అడిగినా ఇంటూ 100. వాడి అమౌంట్ అడిగితే తప్ప, ఈ అమౌంట్ అడిగితే మాత్రం అప్పుడు ఇంటూ వాడిచ్చిన అమౌంట్ వేసుకుంటాం. అంతే సింపుల్ గా క్యాన్సిల్ చేయండి ఒకసారి. ఈ 100 ఎప్పుడు పోతా ఉంటాయి. పర్సంటేజ్ ఎప్పుడు అడిగినా సరే జస్ట్ ఒక అలవాటులో వేస్తూ ఉంటాం తప్ప ఎప్పుడు 100 క్యాన్సిల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ 2 zeros క్యాన్సిల్. 913 ఎంత అంటే కనుక 117. ఇక్కడ మనకి 100 ఎబవ్ వస్తే పెరిగింది, ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. 100 బిలో వస్తే తగ్గింది, డిక్రీజ్ అయ్యింది అని అర్థం. ఇక్కడ 117 అనగానే మనకి 100 ఎబవ్ వచ్చింది, 17% ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 17% ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తాం. 17% పెరిగింది అని చెప్తాం. 17% పెరిగింది. మొత్తం మీద ఏ మేరకు ప్రభావం ఉందంటే కనుక 17% పెరిగింది. 17% పెరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, కంటిన్యూస్ పర్సంటేజ్ ఎప్పుడు వాడాలంటే కనుక వాడు 2% కానీ 3% కానీ 4% కానీ వాడిచ్చిన ప్రాబ్లం లో మనకి కనిపిస్తే ఇవన్నీ కూడా ఒక వస్తువు, ఒక ఐటమ్ కి సంబంధించినవా కాదా అని చూసుకుంటాం. అక్కడ వస్తువు కావచ్చు, లేదా జీతం అని చెప్పొచ్చు, ఏదో పేరు వాడుతూ ఉంటాడు. ఓకే, అవన్నీ కూడా ఒకే దానికి సంబంధించినవి కనిపిస్తే నువ్వు హ్యాపీగా ఇలా వరుస శాతాలు వేసుకోవచ్చు. నీ మనసు కనిపిస్తే చాలు. అందుకని అది ఐడెంటిఫై చేయడం ట్రై చేయండి. ఎందుకంటే లెక్కని ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు అని చెప్పాను. ఓకే, ఇంకా బలంగా మాట్లాడాలంటే ఇదే కంటిన్యూస్ పర్సంటేజ్ నుంచి మనకి 100% ఏ పేపర్ ఇచ్చినా సరే మనకి 4 మార్కులు వస్తాయి. తక్కువ అని కూడా 4 మార్కులు వస్తాయి. అతి తక్కువ అనుకుంటే 4 మార్కులు వస్తాయి. ఈ 4 మార్కులు ఎక్కడ వస్తాయంటే కనుక ఒకటి పర్సంటేజ్ కి సంబంధించిన లెక్క, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే చాప్టర్ ఉందో ఆ ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ లో మనకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా మనం మాట్లాడుకుంటే కనుక రేసెస్ కి సంబంధించి లెక్క వస్తాయి. రేసెస్ పరుగు పందాలకి సంబంధించి ఏ అనేవాడు బిని ఓడించాడు, బి అనేవాడు సిని ఓడించాడు అంటాడు. ఏ బిని ఓడించాడు, బి సిని ఓడించాడు, కంటిన్యూస్ గా ఓడించుకుంటూ పోతున్నారు అని చెప్పినా సరే ఇలాగే చేయొచ్చు. చాప్టర్ మారింది కదా వేరేగా చేయాలేమో ఆలోచించద్దు. రేసెస్ కి సంబంధించింది. నెక్స్ట్ ఏంటి అంటే కనుక మనకి మెన్సురేషన్ కి సంబంధించింది. ఖచ్చితంగా మనకి ఇందులో 1 మార్క్ వస్తుంది, ఇందులో 2 మార్క్స్ వస్తాయి, ఇందులో 1 మార్క్ వస్తుంది, ఇక్కడ 1 మార్క్ వస్తుంది. ఇది మినిమం అనమాట. ఇంకా చాలా చాప్టర్లు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఇదే చాప్టర్ లో ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చెప్పింది మీరు అందుకని కంటిన్యూస్ పర్సంటేజ్ అనగానే ఇది లెక్క కోసం నేర్చుకుంటున్నామని కాకుండా ఇదే కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల మనం తెలియకుండా తక్కువగా 4 మార్కులు సంపాదించవచ్చు. కాన్సెప్ట్ కనుక నీకు వాడుకోవడం వస్తే చాప్టర్లతో సంబంధం లేకుండా. ఎందుకంటే చెప్పిన 4 మార్కులు ఎక్కడ వస్తాయంటే 1%. ప్రాఫిట్ అండ్ లాస్ లో 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా కూడా ఇదే చాప్టర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా కూడా మనకి ఇదే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా కూడా మనం ఈ రకంగానే చేస్తాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా కూడా మనకి లెక్క, ప్రతి లెక్క ఈచ్ అండ్ ఎవరి ప్రాబ్లం ఈ రకంగానే చేయడం జరుగుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించిన ప్రతి లెక్క ఆ చాప్టర్ లో ఉండే ప్రతి లెక్క ఈ రకంగా చేస్తాం. ఇంకా చాప్టర్ ఎగిరిపోతుంది మనకి అక్కడ. ఓకే, కాబట్టి జస్ట్ చిన్న పాయింట్ తక్కువ అనుకున్నా సరే మనకి 4 మార్కులు వస్తాయి. అందుకని కాన్సెప్ట్ ఫోకస్ పెట్టండి. మనం వీడియో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ వింటున్నాం కాబట్టి మాస్టర్ భలే వేసేసారు నోట్ చేసేద్దామని కాకుండా వేస్తున్నప్పుడు ప్రతి చోట ఎందుకు వరుస శాతాలు కంటిన్యూస్ పర్సంటేజ్ చేస్తున్నాను అని గమనించండి. ఒకసారి నీకు నువ్వుగా సెల్ఫ్ టీచింగ్ చేసుకో. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఉంటే ఏం చేయమని చెప్పాం? 10% తగ్గింది వస్తువుకి సంబంధించింది, 30% ఇంక్రీజ్ అయ్యింది అదే వస్తువుకి సంబంధించింది. ప్రైస్ తగ్గింది, ఏ వస్తువుకు ప్రైస్ తగ్గిందో ఆ వస్తువు యొక్క సేలే పెరిగింది, ఆ వస్తువు సేలే పెరిగింది. కాబట్టి 2 ఒకే దానికి సంబంధించినవి కాబట్టి హ్యాపీగా వరుస శాతాలు వేసుకుంటున్నాము అని చెప్పచ్చు. ఓకే, అలాగే ఈ వరుస శాతాలకి సంబంధించిన దాంట్లో మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక సింపుల్ గా ఇంకొక రకంగా కూడా మాట్లాడుకోవచ్చు. వరుస శాతాలకి సంబంధించిన దాంట్లో ఇక్కడ మనం చూడొకసారి 10% డిక్రీజ్ అయిందని చెప్పాడు. 10% డిక్రీజ్ అయింది అంటే మైనస్ అని రాస్తాం. అలాగే 30% ఇంక్రీజ్ అయిందని చెప్పాడు. 30% ఇంక్రీజ్ అని చెప్పాడు అంటే ప్లస్ రాసుకోండి. ఇలా 2 శాతాలకి సంబంధించి
నీకు వరుస శాతాలు అనిపించిన ప్రతి లెక్కల్లో కూడా 2 శాతాలకి సంబంధించింది, 2 శాతాలకి సంబంధించింది, వరుస శాతాలు అనిపించిన ప్రతి చోట ఓకే ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక ఇప్పుడు చెప్పినట్టుగా వరుస శాతాలు వేయచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి 2% కాబట్టి ఇలా చెప్పాం, 3% అయినా చేయొచ్చు, 4% అయినా చేయొచ్చు. కానీ పర్టికులర్ గా 2% కనుక ఉంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇంతకుముందు చెప్పిన విధానం అదొక వెర్షన్. ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే కనుక జస్ట్ కలపండి గుణించండి, సింపుల్ గా చిన్న పదం కలపండి గుణించండి. కలిపితే ఎంత అన్నాం అనుకోండి -10 +30 కలిపితే ఎంత హ్యాపీగా +20 అవుతుంది. +20 కలిపాను, ఇది -10 ఇదేమో +30 కలిపితే +20. నెక్స్ట్ గుణించండి అంటే కనుక 10 × 30 300 అక్కడ సింబల్ మనకి ప్లస్ ఇంటూ మైనస్ వచ్చింది. అంటే 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టేయండి, 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టండి. అటు నుంచి 2 అంకెల తర్వాత పాయింట్ పెడితే కనుక -3 అయింది. ఇప్పుడు 300 కానీ 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టడం వల్ల ఏమైందంటే -3 అయింది. ఇప్పుడు ఏమైంది 20 -3 అంటే కనుక ఎంత 17. కాబట్టి సమాధానం ఎంత అంటే 17% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ప్లస్ వస్తే ఇంక్రీజ్ అయింది, మైనస్ వస్తే కనుక డిక్రీజ్ అయింది అని అర్థం. ప్లస్ వస్తే ఇంక్రీజ్ అయింది, మైనస్ వస్తే డిక్రీజ్ అయింది అని అర్థం. జస్ట్ చిన్న పాయింట్ గమనించండి ఒకసారి. కలపండి గుణించండి, కలిపితే -10 +30 కలిపితే కనుక ఎంత అవుతుంది 20. 2 మల్టిప్లై చేస్తే ఎంత 300. అయితే ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ రాసాము, -3 అయిపోయింది. 20 - 3 ఎంత అంటే 17%. ఓకే అయితే ఇలా 2% సంబంధించి ఈ రకంగా మాట్లాడవచ్చు. లేదు అనుకుంటే కనుక 10% డిక్రీజ్ అయింది, 10% డిక్రీజ్ అయింది అనగానే 90% కదా అన్నాం, 90% అన్నాం. 90% మీనింగ్ ఏంటి 90/100 జీరోస్ పోతూ ఉంటాయి, అందుకని 9. 90% జీరో పక్కన పెట్టేయండి, జీరోలు పోతాయి 9. 30% ఇంక్రీజ్ అయింది అంటే 130 జీరో పక్కన పెట్టేయండి 13. ఇప్పుడు 9 × 3 ఎంత 9 × 13 ఎంత అంటే 117%, అంటే 17% ఇంక్రీజ్ అయింది. అంటే లెక్కని చూస్తూ మన సమాధానం చెప్పుకోవచ్చు అని చెప్పడం కోసం, ఇదంతా లెక్కని చూస్తూ మన సమాధానం చెప్పుకోవచ్చు అని చెప్తున్నా. చూడండి ఒకసారి, వరుస శాతాలు అని చెప్తూనే ఇది ఒక లక్షణం మాట్లాడాను. కానీ ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఎందుకు ఇచ్చాను అంటే కనుక 3% ఇచ్చినప్పుడు 4% ఇచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటామని, ఇంకేస్ 2% ఇచ్చినప్పుడు మనం గాల్లో కూడా చెప్పేయచ్చు. కాబట్టి 20% ఇంక్రీజ్ అయింది అనగానే 120 అంటే 12, 30% డిక్రీజ్ అయింది అనగానే 70 అంటే 7, 12 × 7 84, 16% డిక్రీజ్ అయింది అని చెప్పేయచ్చు. అన్నమాట, అంత స్పీడ్ చెప్పేయచ్చు. 40% ఇంక్రీజ్ అయింది, 30% డిక్రీజ్ అయింది అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఎలా చెప్తాము 40% ఇంక్రీజ్ అయింది అనగానే 14, 30% డిక్రీజ్ అయింది అనగానే 70 కాబట్టి 7, 14 7 ఎంత 98 అనగానే 2% తగ్గింది అని చెప్పేయచ్చు. అలా స్పాంటినియస్ గా మాట్లాడుకోవచ్చు, అలా చెప్పుకోవచ్చు. లేదా కలపండి గుణించండి, 2% సంబంధించింది అది వరుస శాతాలు అనగానే కలపండి గుణించండి, ఏదో ఒక రకంగా చేసుకోవచ్చు చాలా సింపుల్ గా. ఓకే కాబట్టి ప్రాబ్లం చూస్తూ మనం మాట్లాడుకుంటూ చెప్పుకోవచ్చు, ప్రాబ్లం చూస్తూనే చేసుకోవచ్చు. ఓకే కాబట్టి ఇలా వరుస శాతాలు వేసుకోవచ్చు. అంటే జనరల్ గా వాడుకుందాం అనుకుంటే కనుక ఫస్ట్ ఏం చెప్తున్నాడు అంటే కనుక ఒక వస్తువు ధరను 10% తగ్గించడం వల్ల అని చెప్పాడు. ఒక వస్తువు ధరను 10% తగ్గించడం వల్ల అంటే ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఖర్చు ఎప్పుడు తెలుస్తుంది, దాని రేట్ ఎంత చూస్తాము, అలాగే ఎంత కన్జంప్షన్ చేసామో చూస్తాం. దాని రేట్ ఎంతో చూస్తాము, దాని యొక్క కన్జంప్షన్ ఎంత అని చూస్తాం. ఓకే రేట్, ఒక సినిమా టికెట్ ఖరీదు ఎంత మంది సినిమాకి వెళ్ళామో, ఈ సినిమా టికెట్ ఖరీదు 100 రూపాయలు అనుకోండి, నలుగురు వెళ్తే 4 × 400 400 ఖర్చు అవుతుంది. అదే ఎక్స్పెండిచర్ అనగా నేను చెప్పొచ్చు రేట్ ఎంత, సినిమా టికెట్ కి సంబంధించిన రేట్ ఎంత, దాని కన్జంప్షన్ ఎంత మంది వెళ్ళారు, 1 kg రేట్ ఎంత, ఎన్ని కేజీలు తీసుకున్నాము, దాని యొక్క ఎక్స్పెండిచర్ వస్తుంది.
అలా సరదాగా కూడా మాట్లాడుకోవచ్చు. సరదాగా అంటే కనుక ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ మనకి రేట్ 10% డిక్రీజ్ అయింది అనగానే 90%, 90/100. కన్జంప్షన్ అంటే సేల్స్ కి సంబంధించి 30% ఇంక్రీజ్ అయింది అని చెప్పాడు, 130%. ఓకే, ఇంటూ 100 రాసుకోవచ్చు, ఇంటూ 100 కూడా రాసుకోవచ్చు, ఇంటూ 100. ఇదే ప్రాబ్లం ఇక్కడ చేస్తాం. ఎక్స్పెండిచర్ అనగానే రేట్ ఇంటూ కన్జంప్షన్. ఒక వస్తువు యొక్క ఖరీదు ఎంత, అలాంటి వస్తువులు ఎన్ని కొన్నాము. ఒక వస్తువు ఖరీదు 10% తగ్గిందని చెప్పాడు అంటే 90 రూపాయల చొప్పున